చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడో చేస్తే చూశాను, ఈ రోజు నేను చేస్తాను. అప్పుడు నేను చేస్తా అంటే చేయనిచ్చేవాళ్ళు కదండి, నువ్వు చెడగొడతావని చెప్పని. సంక్రాంతి అంటే మనకి పెద్ద పండగ కాబట్టి నెయ్యి కూడా ముందు 2 నెలల ముందు నుంచి దాసి ఉంచుకుని తినే తట్లు వండుకుంటారు. సంక్రాంతి అంటే పిండి వంటలు తప్పనిసరి. తెలుగువారి అత్యంత ఇష్టమైన అరిసెలు, కజ్జికాయలు ఎలా తయారు చేస్తారో ఈ మకర సంక్రాంతి పూట మీకు చూపించబోతున్నాం. తీపి వంటల తీయదనాన్ని ఆస్వాదించేద్దాం పదండి. ఏ ఊరొచ్చాము, ఎవరు నోరూరించే స్వీట్స్ తయారు చేయబోతున్నారో తెలుసుకునే ముందు గంగిరెద్దుల విన్యాసం జరుగుతోంది, చూద్దాం రండి. శుభప్రదంగా మొదలైంది ప్రోగ్రాం. ఇక ఆలస్యం చేయకుండా అరిసెల సంగతిని చూద్దాం రండి. ఈ రోజు మనం కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలోని అపర్ణ గారి ఇంటికి వచ్చాం. ఆవిడ చేసే పిండి వంటలు అమెరికా దాకా వెళ్తాయంట. ఆవిడ్ని కలిసి ఆ వంటకాల రుచిని చూసేద్దాం పదండి. అపర్ణ గారు నమస్కారం అండి. మన పిండి వంటలు అమెరికా దాకా వెళ్తున్నాయని విన్నా నేను. రైట్, ఇప్పుడు అది ఎలా మొదలైంది ఏంటి, అవి ఇవాళ ఏం చేయబోతున్నాం మనము, ఫస్ట్ ఏమేమి చేయబోతున్నాము, దాంతో పాటు మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా మనం కొంచెం ఇంట్రడ్యూస్ చేద్దాము. చెప్పండి అమ్మా. నేను ఈ సంగతులన్నీ ఇలా మూకుడు పెట్టుకున్నాను, దీంట్లో నెయ్యి వేస్తాను, ఇది వేడెక్కుతూ ఉంటే మనం మాట్లాడుకుందాం. రైట్ అమ్మా. ఇప్పుడు నేను నేతి అరిసెలు చేస్తున్నాను. నేతి నువ్వుల అరిసెలు, నువ్వులు అద్దుకుని వేసుకోవాలి. ఈ అరిసెలు అనేది నూనెతో అయినా చేసుకోవచ్చు, నేతితో అయినా చేసుకోవచ్చు. అంటే సంక్రాంతి అంటే మనకి వచ్చేసి పెద్ద పండగ కాబట్టి మనం స్పెషల్గా నూనె అరిసెలు అవి చేసుకున్నా కూడా నెయ్యి కూడా ముందు 2 నెలల ముందు నుంచి దాసి ఉంచుకుని ఈ నేతి అరిసెలు వండుకుంటారు పల్లెటూళ్ళ వాళ్ళు. పల్లెటూళ్ళ వాళ్ళు వండుకున్నా టౌన్లో ఉన్న వాళ్ళకు కూడా మరి పంపిస్తారు కదండి పెద్దవాళ్ళు, అందుకే దాదాపు అందరూ కూడా నేతి అరిసెలే వండుతారు. టౌన్ ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు టౌన్లో వండుకోవట్లేదు కాబట్టి కావాలన్నప్పుడు మనం కూడా పంపిస్తాం. అవునవును. ఇప్పుడు మనకి టౌన్లో మన ఇండియాలోనే కాదు మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ పెట్టి మరీ తెప్పించుకుంటున్నారు కదా. నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు యూఎస్ ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయండి. అది కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న టేస్ట్ లా ఉండబట్టి నాకు మళ్ళీ కూడా ఆర్డర్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఈ అరిసెలు చేయటానికి నేను తీసుకునే బెల్లం, అంటే ఫస్ట్ అరిసెల గురించి నేను చెప్తానండి. మనం తీసుకునే బెల్లం ఎప్పుడు కూడా అరిసెల రంగు ఈ బెల్లాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. మనం ఏం చేయాలంటే కొంచెం డార్క్ కలర్లో ఉన్న బెల్లం తీసుకోవాలి, లేదా బుట్ట బెల్లం తీసుకోవాలి. ఇది కుంది బెల్లమే కానీ కొద్దిగా డార్క్గా ఉంది. తెల్లగా ఉన్న బెల్లం అయితే అరిసెలు అంత మంచి రంగు ఉండవు, అందుకని నేను ఇట్లా కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను. అట్లానే మనం ఈ అరిసెలకి వేసుకునే పిండి కూడా దాదాపుగా 36 నుంచి 48 గంటలు నానబెడతాం బియ్యాన్ని. ఈ బియ్యం మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళందరూ పాత అక్కుళ్ళు, అవి కూడా కొత్త బియ్యం వాడేవాళ్ళు కాదు, పాత బియ్యం అయితేనే అరిసెలు వస్తాయి. పాత అక్కుళ్ళు అనే రకం బియ్యాన్ని వాడేవాళ్ళు. అది ఇలా దాదాపు 1.5-2 రోజులు నానబెట్టి తర్వాత దంచుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఆ అక్కుళ్ళు అనేవి కూడా దొరకట్లేదండి, మేము మాత్రం స్టోర్ బియ్యాన్నే వాడుతున్నాము. కాకపోతే 2 రోజులు మాత్రం నానబెడతాము, అప్పుడు అరిసెలు మెత్తగా ఉంటాయి. ఇది నానబెట్టిన బియ్యాన్ని డైరెక్ట్గా ఎండబెట్టుకోకుండానే పట్టింది కదా, నానబెట్టేసి డైరెక్ట్ వడేసేసుకుని నీళ్ళన్నీ వంచేసుకుని తర్వాత మిల్లు దగ్గర తీసుకెళ్తే దీని మిల్లు సెపరేట్ గా ఉంటుంది, తడి బియ్యం ఆడే మిల్లు, అందుకని ఇది చాలా మెత్తగా ఆడతారు. దీనికి మనం ఖచ్చితంగా 4 వరుసకు కూర్చోవాలని చెప్పారు మీరు. అవునవును. ఈ అరిసెలు అంటే మామూలుగా ఏ స్వీట్ అయినా ఏ పిండి వంట అయినా సరే ఒకళ్ళు లేదా బాగా అయితే 2తో సరిపోతుంది. అరిసెలు మాత్రం కనీసం అంటే 4 లేదా 5 అన్నా ఉండాలి. అప్పుడే మనకి చక్కగా రంగు మారకుండా ఒకే రకంగా అరిసెలు ఎన్నైనా పొద్దుగూకులు వండుకోవచ్చు కావాలంటే. కాకపోతే మనుషులు మాత్రం అవసరం. మేమందరం ఎప్పుడు చేసుకున్నా తలా ఒక రోజు చేసుకుంటాం అందరం కలిసి, ఒక రోజు ఒకళ్ళే అట్లా. ఈ 4లో ఒక రోజు ఒకళ్ళ ఇంట్లో 4 ఉంటారు, ఇంకో రోజు ఇంకొకళ్ళ ఇంట్లో 4 ఉంటారు, అట్లా చేసుకుంటాం. అట్లా చేసుకుంటామండి. ఒక బెల్ట్, టైం బెల్ట్ లాగా ఒకటి చేస్తే వెంటనే పడిపోవాలనుకుంటారు కదా. ఇప్పుడు ఈ బియ్యము ఆ బెల్లము కలిస్తే ఇప్పుడు తర్వాత మీరు పాకం పట్టలేదు, దాని గురించి చెప్పండి, ఎలా పడతారు ఏంటి పాకం?
పాకాన్ని కొంచెం ముదురు పాకమే తీస్తామండి. అది నీళ్ళలో వేసి చూసుకుంటే కొంచెం టంగ్ మని మోగాలి, అలాంటి పాకం, అలాంటి బెల్లం పాకం తీస్తాము. దాంట్లోనే పాకంలోనే కాస్త నెయ్యి వేస్తాము, ఎందుకంటే అరిసెలు మళ్ళీ గట్టిగా అవ్వకుండా ఉండటానికి. తర్వాత ఈ పిండి జల్లించుకుని బాగా మెత్తటి జల్లిడితో జల్లించుకోవాలి. తర్వాత ఈ పిండి కూడా పోసుకుని చలిమిడిలాగా చేసుకోవాలి. చేసి పైన మళ్ళీ నెయ్యి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకి అరిసెలు మంచి షేప్లో వస్తాయి, అంటే ఈజీగా చేసుకోవచ్చు. ఆ పిండి ఆ చలిమిడి ఆరిన కొద్దీ మనకి కొంచెం గట్టిపడిపోతూ ఉంటాయి. చేసుకోవడం కష్టం అవుతుంది, కానీ టేస్ట్లో అయితే ఏం మార్పు రాదు, అయితే నొక్కటం అది కొంచెం కష్టం అవుతుంది. అండ్ కొంతమంది చలివిడి కూడా విడిగా తింటారు కదండి, మనకి సారి కింద కూడా పెడతా ఉంటారు. అవునవును, ఇది మనం పాకం పట్టుకున్న చలివిడి. ఇప్పుడు వీటిని మనం నువ్వుల్లో అద్ది అరిసెలా ఒత్తుకోవాలి. అయితే నువ్వులు చిన్న టిప్ ఏంటంటే, నువ్వులు నేతిలో వేసిన తర్వాత రాలిపోకుండా ఉండటానికి కొద్దిగా ఒక స్పూన్ మజ్జిగ వేసి మనం నువ్వులు కలుపుకున్న తర్వాత ఈ ఉండ దాంట్లో దొర్లిచ్చి అరిసి చేసామనుకోండి, అది నువ్వులు రాలిపోకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఉండలు మన నలుగురిలో ఎవరు చేస్తారండి? ఇప్పుడు నువ్వేనా మాకు హెల్ప్ చేయాలి కాబట్టి మీకు చెప్తాం. కాకపోతే సైజ్ ఒకసారి చూసుకోండి, ఈ సైజ్ అయితే అన్ని ఒకే సైజులో వచ్చేట్టు చెయ్యి. ఒకసారి నేను సైజ్ చూస్తాను. అట్లాగే ఇదిగో చూ. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడో చేస్తే చూశాను, ఈ రోజు నేను చేస్తాను. అప్పుడు నేను చేస్తా అంటే చేయనిచ్చేవాళ్ళు కదండి, నువ్వు చెడగొడతావని చెప్పని. పిల్లలుంటే ఎక్కువ మాట్లాడతారని దూరంగా పెట్టేవాళ్ళు. రైట్. సో ఈ సైజు ఇది ఒకసారి తీసుకోండి అమ్మా, నేను ట్రై చేస్తా. ఒకటి ఓకే, స్మూత్ గా ఉంటుంది నొక్కితే గనక. సైజు మారిన ఇబ్బంది ఉండదు, కానీ మనకి చక్కగా అంటే నీట్ గా ఉంటాయి అన్ని ఒక రకంగా అని తప్పితే. చాలు. ఇప్పుడు పై పైన రౌండ్ రాలేదేమో కానీ సరిపోతుంది. సరిపోతుంది, మెత్తగానే ఉంది. పర్లా, అక్కడ నువ్వులు వేసినప్పుడు సరిపోతుంది. అద్దుతారు కదా రౌండ్ షేప్. రైట్ అమ్మా, రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాను, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. అట్లాగే అండి. నెక్స్ట్ ప్రాసెస్ దాన్ని పూరీలాగా మనం పల్చగా ఒత్తుకుని నేతిలో వేసేసుకోవటమే. వేసుకోండి. అంటుకోకుండా ఉండటం కోసం అంటే ఫస్ట్ నుంచి కూడా బాదమాకు కానీ అరిటాకు మీద కానీ చేయటం అనేది అలవాటు. దాని మీద అయితే మనకి చక్కగా వస్తాయి అరిసెలు. ఏది అందుబాటులో ఉంటే దాన్ని వాడుతూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మరి అందుబాటులో లేకపోతే ఏం చేస్తామండి, ఉన్నదాన్ని వాడుకోవాలి కాబట్టి ప్లాస్టిక్ కవర్ల మీద వేసేసుకుని వేసుకుంటున్నారు. ఈ సైజ్ చూడండి ఒక్కసారి, ఇది కరెక్ట్ కదా? కరెక్ట్ గా వచ్చింది, అది స్మూత్ గా కూడా ఉంది, సరిపోతుందండి. మనం సెగ కూడా చూసుకోవాలండి, ఒకే రకంగా ఉండాలి ఈ సెగ అనేది. ఎందుకంటే నెయ్యి కదండి, తొందరగా పొగలు వస్తే ఆవిరవుతున్నట్టు ఉంటుంది. మనం జాగ్రత్తగా చూసుకోవాలి, రంగు మారకుండా తీసుకోవాలి. దీన్ని నేతరిసెలు కాబట్టి నూనె అరిసెలు అయితే ఎక్కువ వత్తుతామండి. నేతరిసెలు కాబట్టి ఎక్కువ వత్తము. ఇట్లా జస్ట్ కొద్దిగా ప్రెస్ చేసేసి ఈ అరిసెల పీట అని ఉంటుందండి, అరిసెల చెక్క అని కూడా కొంతమంది అంటారు, అరిసెల పీట అంటారు. ఇది మనం ప్రెస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీని మీద అరిసి వేసి తర్వాత దీంతో నొక్కితే మనకి ఎక్సెస్ ఉన్న నెయ్యి కానీ నూనె కానీ కిందకు వచ్చేస్తుంది. కొద్దిగానే ప్రెస్ చేయాలండి, ఇవి నేతరిసెలు కాబట్టి. నూనె అయితే ఎక్కువ తీయాల్సి ఉంటుంది. నూనె అయితే ఎక్కువ వత్తాలి. అంటే నిలవ ఉంటే కనుక ఇప్పుడంటే చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నారండి. చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎక్కువ చేసేవాళ్ళు కదా క్వాంటిటీలో. అవి నూనె వాసన రాకుండా ఉండటానికి ఎక్కువ వత్తేస్తారు. నేతరిసెలేమో ఎక్కువ వత్తితే నేతి ఫ్లేవర్ తగ్గిపోతుందని చెప్పి అది లైట్గా వత్తుతారు. 2 నెలల ముందు నుంచి కూడా దాస్తారండి అరిసెలకి, 2-3 నెలల ముందు నుంచి. మన నెయ్యి మనం వాడుకుందాం ఫ్రెష్గా అని. అయితే ఇప్పుడు నేను ఈ వాడుకునే మూకుడు కానీ ఈ ప్రెస్ చేసే
అపకలు కానీ, వీటిని అపకలు అంటారు. ఈ రెండింటిని అడుగుదాం అనుకున్నాను. ఈ అపకలు అంటారు. వీటికి చూడండి ఇత్తడి పిల్ల వేస్తున్నాయి. ఈ చెక్కలో ఇవన్నీ కూడా ఇవి చాలా తరాలు చూసినాయండి. ఎందుకంటే నాకు మా అమ్మమ్మ ఇచ్చింది. వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నా కూడా, వాళ్ళ అబ్బాయి ఉన్నా కూడా నేనంటే బాగా ప్రేమ అండి మా అమ్మమ్మకి. అందుకని నాకు ఇచ్చింది. ఈ అరిసెల అపకలు, ఈ తెడ్డు కూడా అంతేనండి. చాలా తరాలు చూస్తుంది ఈ తెడ్డు కూడా. చలివిడ తిప్పడానికి వాడేది ఈ తెడ్డు. మీరు ఇప్పుడు నాకు మీ అమ్మమ్మ గారు ఇచ్చారని చెప్పి అన్నారు. ఒకసారి అప్పుడు సంక్రాంతి ఎలా ఉంది, ఇప్పుడు సంక్రాంతి ఎలా ఉంది కొంచెం చెప్పరా మీకు, మాకు తెలియడానికి? నా చిన్నప్పుడు అయితే పొద్దున్నే లేసి గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు. అంటే ధనుర్మాసం వచ్చిన దగ్గర నుంచి, సంక్రాంతి వచ్చినప్పటి నుంచి కూడా. తర్వాత జనవరి నెలలో సంక్రాంతికి ఒక 10 రోజుల ముందు నుంచే అందరి పిండి వంటలు ఒక చాటే వండేవాళ్ళు. మా అమ్మమ్మ దగ్గరే వండుకునేవాళ్ళు. అందరి కూడా వాళ్ళ ఎవరి సరుకులు వాళ్ళు తెచ్చుకోవటం, కానీ రోజు వెళ్ళిన దగ్గరే వండేవాళ్ళు. అప్పుడు మాకు మా సంక్రాంతి సెలవులు ఉండేవి కదా, అప్పుడు మాకు ఎక్కువ పని ఏంటంటే ఇలా ఒత్తి నాటిని నేతి అయితే మామూలుగానే ఈ ప్లేట్లోనే వేసుకోవచ్చు, కానీ అరిసెలు నూనె అయితే వరిగడ్డి అంటే చక్కగా చాకు లాంటి గడ్డి అంటారు కదా, అంటే తుక్కుతుక్కులో ఉండేది కాకుండా ఆ వరిగడ్డి తీసుకొచ్చి ఒక పక్కనేసి ఈ పెద్దాళ్ళు, మా అమ్మాళ్ళు, మా అమ్మమ్మాళ్ళు, మా అత్తాళ్ళు వీళ్ళందరూ చేస్తా అంటే మేమేంటంటే హెల్ప్ చేయాలి కదా, ఈ వేసినవి అన్నీ తీసుకెళ్ళి ఆ గడ్డి మీద వేసేవాళ్ళం. అట్లా హెల్ప్ చేసేవాళ్ళం. గడ్డి మీద పరసాలండి, పరసాలి. అప్పుడు దాని నూనె అంతా ఇప్పుడు గనక మనం టిష్యూస్ అది వేస్తాం, టిష్యూస్ వాడుతున్నాం కదా, అప్పుడు అసలు అంతా మన నేచురల్ వేనే కదండి అంతా. ఇంకా ఆ గడ్డి మీద వేస్తే మనకి ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా అది పీల్ చేసుకునేది. మనం చక్కగా ఈ డబ్బాల్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ నూనె ఉందేమో అని అనిపిస్తే మా పెద్దమ్మ అయితేనండి గోగోసలు ఉంటాయి కదండి, గోగోస అంటే గోంగూర మొక్కలు ఉంటాయి కదా, వాటి నార తీసిన తర్వాత పుల్లల్లో వస్తాయి కదా గోంగూర మొక్కలు ఎండిపోయిన తర్వాత, గోగోస కానీ లేకపోతే జనపనార అంటారు తెలుసా, ఎడ్లకేస్తారు. అదే ఇప్పుడు ఎండిపోయిన గోంగూర పుల్లలో ఇవి క్యాన్లో కానీ డబ్బాలో కానీ అరిసెలు పెట్టేటప్పుడు ఆ డబ్బాల సైజులో ఆ గోగోసలు కానీ జనపనార పుల్లలు కానీ కట్ చేయించి మాతో పిల్లలతో అవి అడుగున పెట్టి పైన ఈ అరిసెలు అవి సర్దిచ్చేది. దాని మూలాన దీంట్లో ఉన్న ఎక్సెస్ ఉన్న నూనె కూడా దాంట్లో కిందకి వెళ్ళిపోయేది, మనకి పాడవకుండా. ఆ అరిసెలు అట్లా పెట్టుకున్న అరిసెలు అలా స్టోర్ చేసుకున్నాయి 2 నెలలైనా కూడా నూనె వాసన వచ్చేవి కాదు. మా అమ్మగారు చెప్తా ఉండేవాళ్ళు, స్కూల్కి ఇప్పుడు అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా 2-3 అరిసెలు కానీ పప్పు చేతిలో పెట్టుకొని తింటూ వెళ్ళేవాళ్ళు. అవును అవును. అండ్ గారెలు అలాంటివి అయితే 2వ రోజు ఇంకా టేస్ట్గా, అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అనేవాళ్ళు. అది కూడా బెల్లంతో తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. మామూలు గారెలు 2వ రోజువి ఈ చట్నీలు వాటితో కాకుండా బెల్లంతో తింటే అయితే చాలా బాగుంటాయి. అమ్మ ఇప్పుడు ఒకసారి నేను ప్రతి ఒక్క ప్రాసెస్ నేను చేసి చూస్తాను. ఈ ఉండ చేసాము మనము, ఇప్పుడు దీన్ని నువ్వులు అద్దుదాము. మజ్జిగ బయలు కొంచెం కొద్దిగా చాలు. మేము కూడా చిన్నప్పుడు మాకు ఛాన్స్ ఇవ్వమని అడిగేవాళ్ళం, కాకపోతే మూకుడు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు, మీద పడతాయి అని. పర్లేదు పర్లేదు, అది ఇచ్చేయండి నాకు, అది పట్టుకోండి. నెయ్యి ఆల్రెడీ రాశారమ్మా కొంచెం. మన పూరీ కన్నా కొంచెం మందంగా ఉండాలి, అట్లా వేళ్ళ అచ్చులు పడకుండా అది కొంచెం ఆ సర్ఫేస్ అంతా కొంచెం స్మూత్గా ఉండేట్టు అంతే. ఓకేనమ్మా. సో దీన్ని ఇప్పుడు దాన్ని తీసేయటం ఈజీగానే వచ్చేస్తుంది. వెయిట్ నెమ్మదిగా వేసుకోండి, ఈ పక్క నుంచి ఇట్లా పర్లా. ఇదిగోండి అది నేను తీసుకుంటే ఇది కూడా చూడండి ఎట్లాను, 2 పట్టుకుని తిప్పాలి దాన్ని. ఇంకొంచెం ఆగాలి, కాలాలి, ఇంకొంచెం కాలాలి. ఇంకోసారి 1 సెకండ్ ఆగి తిప్పాలి, అప్పుడు కరెక్ట్ కలర్ వస్తుంది. ఇప్పుడు తిప్పండి. తీసేయమంటారు ఇప్పుడు? తీసేయండి.
కొద్దిగా నొక్కండి. సరిపోయిందమ్మా. షేప్ అయితే అవుట్ అయినట్టుంది. పర్లేదు పర్లేదు, ఫస్ట్ ట్రై కదా. ఇది కూడా నొక్కుతారా? ఇది కూడా నొక్కుతాను. దాని మీద పెట్టండి, పర్లేదు కాలదు. రైట్. చాలు అంతే, ఇట్లా జస్ట్ ఇంకా తీసేసేది. పిండి కలపటము పాకం చేయడం తప్ప మిగతా ప్రాసెస్ అంతా నాది. ఇప్పుడు ఎలా చేసాను చెప్పండి అమ్మా. చాలా బాగా చేశారు, అసలు ఫస్ట్ టైం అయినా కూడా బాగా నేర్చేసుకున్నారు అన్ని. రైట్ అమ్మ, ఇప్పుడు దీని తర్వాత మనం నెక్స్ట్ దేనికి వెళ్తాము? కజ్జికాయలు, కొబ్బరి, పుట్నాల పప్పు ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నాము. మన వల్ల పూరీ చేసి దాన్ని దాంట్లో స్టఫ్ చేసుకుని వేయించుకోవటమే. రైట్ అమ్మా. ఇది తీసేసి నెయ్యి తీసేసి నూనె పెట్టేస్తాము. ఓకే. కజ్జికాయల ప్రాసెస్ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మొత్తానికి హల్చల్ చేసేసాము, ఇప్పుడు కజ్జికాయలు చేద్దాం. అండ్ రెండిట్లో కూడా నేనే మెయిన్ లీడ్. చూసారా, నా చేతుల మీదే నడుస్తుంది మొత్తం అంతా. చెప్పండి అమ్మా. సంక్రాంతికి చేసే స్వీట్స్లో మెయిన్ అరిసెలు అయితే, రెండోది అయితే కజ్జికాయలండి. ఇది చేసుకోవడానికి మేమేం చేస్తామంటే, కొంతమంది ఏమో గోధుమ పిండి కలుపుకుంటారు నెయ్యిను, మేమేమో మైదా పిండి నెయ్యి కలిపి బాగా మెత్తగా మృదువుగా కలుపుకోవాలండి. అంటే పూరీ పిండి లాగానే గట్టిగా కలిపినా దీంట్లో నెయ్యి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి చాలా మృదువుగా ఉంటుంది. మన చేతికి కూడా ఆ నేత్తడి అనేది తెలుస్తూ ఉంటుంది. ఇట్లయితేనే మనకి గుల్లగా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇలా చేసుకుని ఒక గంట సేపు పిండిని తడిపేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదండి, స్వీట్ కాబట్టి. తర్వాత చిన్న పూరీలాగా ఒత్తుకుని తర్వాత దాంట్లో ఈ కజ్జికాయల్లో పెట్టుకునే స్టఫింగ్ పెట్టుకోవాలి. దీంట్లో నేను ఏమేమి వేస్తాను మీకు కనిపిస్తుంది చూడండి, సన్నగా ఉన్న కొబ్బరి తురుము. ఇదేంటంటే తురుము, కాకపోతే మనం తినేటప్పుడే తగలాలి, అందుకని కొద్దిగా లావుగా ఉండే తురుము, కొబ్బరి తురుము. అట్లాగే వేయించిన జీడిపప్పులు, అది కొబ్బరి తురుము నేతిలో వేయించుకోవాలి. తర్వాత వేయించిన జీడిపప్పులు కొంతేమో రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి, కొన్నేమో ముక్కలు పలుకులు తగిలేట్టు వేసుకోవాలి. అట్లాగే వేయించిన శనగపప్పు కూడా, చాలా కొద్దిగా బొంబాయి రవ్వ, ఎందుకంటే ఇదంతా బైండింగ్ లాగా ఉండటానికి కొంచెం బొంబాయి రవ్వ. స్వీట్ పంచదార వేసుకోమండి మేము, బెల్లం అది కూడా ముక్కలుగా తగులుతూ ఉండాలి. మీకు కనిపిస్తుంది ముక్కలు అనేది, బెల్లం ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటాయి కజ్జికాయలు. ఇవన్నీ కలిపి ఇవి కజ్జికాయలు ఈ పూరీలాగా చేసుకున్న దాంట్లో పెట్టుకుని వేయించేసుకోవటమే. సరే, అయితే నేను పూరీలు చేసిస్తా, మీరు ఇవి ఈ మౌల్డింగ్ దాంట్లో నొక్కుకోవటమే అని చెప్పి. రైట్. ఇది మనం నూనెలోనే వేయించేసుకుంటాం. నూనెలోనే వేయించుకుంటాం. అసలు ఆల్రెడీ స్టఫింగ్ అంతా మనం నేతిలోనే వేయించుకుంటాం. అంటే జీడిపప్పు కానీ కొబ్బరి కానీ మొత్తం అంతా నేతిలో వేయించుకుంటాం. దీంట్లో కూడా నెయ్యి, అందుకనే పూర్తిగా నేతి ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. సరే, నాకు తెలిసింది అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ కజ్జికాయలు స్టఫింగ్ వేసుకున్న తర్వాత ఇది 2 స్పూన్లు వేయండి. అప్పుడు నేను కొద్దిగా వేయండి, చాలండి. ఇప్పుడు ఈ అంచులకి రాకుండా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు తీసుకుని ఈ అంచులు తడుపుకున్నాం అనుకోండి, అది కజ్జికాయ విడిపోకుండా ఉంటుంది, అతుక్కుంటుంది. ఓకేనండి, దాన్ని తీసేయండి. పర్ఫెక్ట్. ఇట్లా పట్టుకొని తీయాలి. ఇది తీసి ఇది ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకుని ఇది ఇలా తీయాలి. అంతేనండి. ఆయిల్లో వేసేసుకోండి. అమ్మ మీరు వేస్తారా? ఓకే. ఇప్పుడు రైట్. నాకు 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. పాప బీటెక్ అయింది, బాబేమో బీఫార్మసీ 3rd ఇయర్ చదువుతున్నాడు. అయితే నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ రీడింగ్ అనేది చాలా ఇష్టం అండి. మా పెద్దమ్మలో ఒక పెద్దమ్మ లైబ్రేరియన్. మాకు హాలిడేస్ వస్తే గనక మచిలీపట్నంలో మా హాలిడేస్ ఉంటే గనక లైబ్రరీకి వెళ్ళిపోయి పిల్లల పుస్తకాలన్నీ తెగ చదివేసేదాన్ని. కథలన్నీ కొన్ని వందలు చదివాను. ఇంకా
నాకు పెళ్ళై పిల్ల పుట్టిన తర్వాత ఇంక వాళ్ళకి రోజు చెప్పిన కథ చెప్పకుండా చెప్పేదాన్ని రాత్రిపూట. మా అమ్మాయి సజెస్ట్ చేసిందండి ఫస్ట్ అసలు, నువ్వు మాకు చెప్పినట్టే కథలో పోనీ వినిపించరాదా, నీకు తెలిసినవన్నీ వినిపిస్తే బాగుంటుంది. తెలుగులో అప్పుడు తెలుగులో ఒకే ఒక ఛానల్ ఉందండి, ఆడియో బుక్ది అని చెప్పేసానంటే సర్లే అని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. అందులో నేను 70,000 దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒకసారి ఛానల్ పేరు చెప్పరా నాకు? నా ఛానల్ పేరు ఆనాటి చందమామ కథలు. ఆనాటి చందమామ కథలు ఇప్పుడు ఉంది. ఆర్డర్ ఎట్టా చేయాలి మీ నుంచి? అండ్ ఆ ఛానల్ నుంచి చాలా మంది కూడా మీకు ఆర్డర్స్ అడిగారు, అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిందని కూడా మీరు మాటల మధ్యలో అన్నారని విన్నాను. దాని గురించి చెప్పండి. ఈ ఆదిత్య హోమ్ ఫుడ్స్ అని స్టార్ట్ చేశాను. అయితే ఫస్ట్ నేనేం చేశానంటే నా ఛానల్లోనే ప్రమోట్ చేసుకున్నాను నేనే. ఆదిత్య హోమ్ ఫుడ్స్ అనేది మంది. కాంటాక్ట్ ఎలా అవ్వాలి ఏంటది ఒకసారి చెప్పండి. నా ఫోన్ నంబరు డీటెయిల్స్ అంటే వేరే ఇంకేం లేవండి, ఫోన్ నంబరే ఇచ్చాను. దాని ద్వారా నాకు ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చినాయి, వాటిని చేస్తా ఉన్నాను. నాకు ఫస్ట్ యుఎస్ ఆర్డర్ ఎలా వచ్చిందంటే మా తమ్ముడు ఇండియాకి వచ్చి వెళ్ళేటప్పుడు నా పిండి వంటలన్నీ చేసి ఇచ్చాను మా తమ్ముడికి. తను వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశాడు అన్ని, ఒక్కొక్కటి చొప్పున చేస్తే అవి తిన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కి మాకు ఆర్డర్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంకా అట్లా నేను యుఎస్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. గుడివాడ నుంచి మనమే కొరియర్ వాళ్ళతో మాట్లాడేసి ఇచ్చేస్తాము. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా నాకు లోకల్ గా సేల్ కన్నా కూడా నాకు ఆన్లైన్ ఆర్డర్స్ రావటం మూలని నాకు ఎక్కువ సేల్ జరుగుతుంది. సో ఛానల్లోనే ప్రమోట్ చేసుకున్నాను అంతవరకు. అందుకని ఛానల్ పెట్టిన 5 months లో యుఎస్ నుంచి కూడా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయినాయి. అండ్ తొందరగా రీచ్ కూడా వెళ్ళిపోయింది, వాళ్ళ తమ్ముడి నుంచి కూడా వచ్చింది, అంతే కదా? అవునండి. ఇప్పుడు ఏమేమి ఇస్తాం మనము, ఏమేమి చేస్తాము, ఎంతవరకు మన కెపాసిటీ ఆర్డర్ తీసుకోగలము? ఏమేం చేస్తామంటే మన ట్రెడిషనల్ ఫుడ్ మొత్తం తయారు చేస్తామండి పిండి వంటల్లో. మళ్ళీ పిండి వంటలే కాకుండా ఇప్పుడు పులిహార సంబంధించిన పులిహార గుజ్జు పులియోగరే అమ్ముతారు కదా, అట్లాంటివి కూడా కొద్దిగా నిలవ ఉండేవి ఉంటాయి కదా, అలాంటివి కూడా తయారు చేసి కొన్నాళ్ళ పాటు నిలవ ఉండేవి అవి కూడా తయారు చేసి నేను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాను. పిండి వంటల్లో మన ట్రెడిషనల్గా వచ్చే అరిసెలు, బూర్లు, గవ్వలు, ఇలా కారపూస, చెక్కలు, చేతి చెక్కలు, ఇట్లాంటివన్నీ కూడా మేము అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిస్తాం. ఎంతవరకు చేయగలం అంటే మాకు ఇచ్చిన టైంని బట్టి, అంటే ఒక వారం రోజుల ముందు అట్లా చెప్పారు అనుకోండి, మా సాయశక్తిలో దాదాపు మీరు ఎంత 100 కిలోలు చెప్పినా 200 కిలోలు చెప్పినా కూడా మేము మా టీం అందరం కలిసి చేస్తాము. అండ్ ఇంకొకటి మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మేడం చల్లపల్లి మచిలీపట్నం అని చెప్పారు. అవునండి. మా ఊరు అవనిగడ్డ, చల్లపల్లి నుంచి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం. అనుకోకుండా ఇవి కూడా కలిసినాయి. యాక్చువల్లీ ప్రస్తుతం మనం ఉన్నది గుడివాడకి పక్కన పెద్దపారపూడి రామోజీరావు సార్ది కూడా ఇదే విలేజ్. సో మాటల మధ్యలో మాది అక్కడ అని చెప్పారు కదా, అప్పుడు మాది కూడా అవనిగడ్డ అంటే, సో మావన్నీ దగ్గర ఊర్లైన మిఠాయి నాతో తినిపించారు. సేమ్ నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే ఏ మిఠాయి తిన్నానో ఆ టేస్ట్ వచ్చిందండి. అండ్ క్వాలిటీ చాలా బాగుంది, మీరు ఇష్టంతో చేస్తారు కాబట్టి ఆ క్వాలిటీ వచ్చినట్టు. నిజంగా అసలు క్వాలిటీ విషయంలో రాజీ పడేది లేదండి. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలకి ఏదైనా తినకూడదు కానీ అట్లా పెడదామని అనుకోం కదా, అట్లానే మన ఇచ్చేది కూడా వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు తినొచ్చు, బాగా ముసలాళ్ళు తినొచ్చు, వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదు కదా. మన ఇంట్లో వాళ్ళకైతే మనం ఏది పడితే అది పెట్టాం కదా, అట్లానే అదే ఉద్దేశంతో మంచి ఫుడ్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఇంకా వరుసగా మనం చేసినవన్నీ చూసుకుంటాం. తప్పకుండా అండి, రండి అయితే. చూసారు కదా, కృష్ణా జిల్లా పెద్దపారపూడి గ్రామంలో అపర్ణ గారు చేసిన కజ్జికాయలు అలాగే అరిసెల వంటకాలు. దిస్ ఈజ్ వంశీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.